పార్టీ ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారిన 7 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ కు నోటీసులు పంపించింది హైకోర్టు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల స్పీకర్ తీర్పు వెల్లడించారు. దీంతో స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేసిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఆదేశించింది. ఇక తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది హైకోర్టు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, పార్టీ ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిల్ దాఖలు చేశారో దాన్ని విచారించిన న్యాయస్థానం అటు ఎవరైతే పార్టీ మారారో వారందరికీ కూడా నోటీసులు పంపించింది. దాఖలు చేయడానికి సమయం కూడా ఇచ్చింది. అప్డేట్స్ ఏంటి? ఓవైపు పార్టీ మారలేదంటూ కూడా తాము బీఆర్ఎస్ పార్టీలో ఉంటామంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వారికి సంబంధించి ఇప్పటికే అటు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా మరొకసారి 7 సంబంధించి ఫిరాయించిన ఎమ్మెల్యేకి సంబంధించి కూడా హైకోర్టును ఆశ్రయించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి కూడా గతంలో బీజేపీ పార్టీకి సంబంధించిన ఎల్ఐటి మహేశ్వరరెడ్డి ఫిర్యాదుకు సంబంధించి ఒకవైపు విచారణ కొనసాగింది. వచ్చే నెల 16కు కూడా ఆ పిటిషన్ను వాయిదా వేసిన నేపథ్యంలో తాజాగా నిన్న బీఆర్ఎస్ పార్టీ కూడా మరొకసారి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో 7 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వారు ఇప్పటికే పార్టీ మారలేదు, తాము బీఆర్ఎస్లో ఉన్నామంటూ కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇటు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ అటు స్పీకర్ కూడా దీనికి సంబంధించి సుదీర్ఘ విచారణ చేసి 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరు పార్టీ ఫిరాయించలేదు, వారు ఆ పార్టీలో ఉన్నట్టు కూడా క్లీన్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. నిన్న పిటిషన్ దాఖలు చేశారు. ఆ రోజు నిన్న పిటిషన్ విచారణ సందర్భంగా ఈ రోజుకు వాయిదా వేసింది. కొద్దిసేపటి క్రితమే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ 7 సంబంధించిన ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వారందరికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేసి దానికి సంబంధించి వెంటనే దీనికి సంబంధించి రిప్లై ఇవ్వాలంటూ కూడా కోరుకుంది. ఇటు 7 ఫిరాయింపుకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు ఇటు గడ్డా స్పీకర్ సంబంధించిన ట్రిబ్యునల్కు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సిన ప్రస్తుతానికి అయితే వైపు తెలంగాణలో, ఎందుకంటే దేశ రాజకీయాల్లోనే ఇటు తెలంగాణలోని 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి కూడా సుదీర్ఘ విచారణ తర్వాత కూడా తెలంగాణ స్పీకర్ క్లీన్ ఇచ్చిన నేపథ్యంలో వరుసగా మరొకసారి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు అంశం కావచ్చు, అందుకు సంబంధించి కూడా వివిధ పార్టీలు హైకోర్టును ఆశ్రయించడం ప్రస్తుతానికైతే తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే బీజేపీ ఇచ్చిన పిటిషన్ సంబంధించి కూడా ఈ 10 మంది ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేందుకు 4 వారాల గడువిచ్చిన నేపథ్యంలో తాజాగా మరొకసారి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కేవలం 7 మాత్రమే ఈరోజు నోటీసులు సర్వ్ చేశారు. నిన్న 7 సంబంధించి కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో మరొక 3 సంబంధించి కూడా ఈరోజు పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో వీరికి సంబంధించి మరొకసారి ఇప్పటికే తెలంగాణ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు వెళ్ళడం, ఆ తర్వాత ఈ 7 కూడా నోటీసు సర్వ్ చేసింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈసారి ఈ నోటీసులకి ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏ విధంగా రిప్లై ఇస్తారన్నది కూడా ఆసక్తిగా మారినట్టుగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్.